హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ హరమ్మ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత జల్దీ లేచాననమాట ఈరోజు. ఈరోజు కొంచెం నేను త్వరగానే లేచాను. నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఒకసారి బయట వ్యూ చూడండి. కొంచెం తెల్లారుతున్నట్టుంది కదా. ఎక్కువసేపు బయట ఉంటే ఇంకా చలికి నేనైతే వణికిపోతాను. ఇంకా లోపలికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హర బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ చలికి అందరి ఇంట్లో మాత్రం వెచ్చని రగ్గులు కప్పుకొని పడుకొని ఉంటారు కదా. ఇంకా నేను లేచి ఇలా తిరుగుతూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇల్లు ఊడ్చేసి తూడ్చేసానమాట. ఒక కిచెన్ జోలికి మాత్రమే వెళ్ళలేదు. అది కూడా ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తాను. ఆల్మోస్ట్ ఈ రోజంతా బయటే ఉంటాము. వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోతుంది. ఎలాగో లేట్ అవుతుంది కదా. ఇంకా మరుసటి రోజుకని చెప్పేసి నేను టిఫిన్ కోసం ఇడ్లీ అండ్ దోశనైతే నానబెడుతున్నాను. ఇంకా మిగిలిన గిన్నెలు కూడా తీసేసి క్లీన్ చేసేసాను. ఒకటి వాడాల్సిన దగ్గర 2-3 అయితే తప్పకుండా యూస్ చేయాల్సి వస్తుంది. అందుకని అన్ని గిన్నెలు ఉంటాయి. ఇవన్నీ జస్ట్ రాత్రి యూస్ చేసింది మాత్రమే. నిజానికి ఎక్కువ ప్లాన్స్ ఏం అనుకోలేదు. ఫస్ట్ అయితే గుడికి వెళ్దామని అనుకుంటున్నాము. ఇంకా ఖాళీ కడుపుతో ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఉప్మా చేసేద్దామని ఇలా ఉప్మా రవ్వనైతే కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కదా. ఆఫ్టర్నూన్ మేబీ బయట తినొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా దాని మీదకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో పని చేస్తున్నప్పుడు సౌండ్స్ అయితే కామన్ వస్తాయి కదా. బాగా సౌండ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. మెల్లిగా చేసుకోండి అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి. 1-2 సార్లు అయితే చెప్పేశారు. ఇంకా పూజని నేను ఎంత సౌండ్ లేకుండా చేయాలనుకున్నా అది మాత్రం కుదరదనమాట. నా పూజ అయ్యేలోపు ఇంట్లో వాళ్ళంతా లేచి కూర్చోవాలి. జోక్స్ అపార్ట్, సింపుల్ గా నేను చాలా మంచిగా ప్రశాంతంగా ఒక్కదాన్నే పూజ చేసుకున్నాను. ఈరోజు హరమ్మ బర్త్డేకి చాలా మంది విష్ చేసి బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఏదైనా వీడియో కొత్తగా అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్డేట్స్ రావాలనుకుంటే మర్చిపోకుండా గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయండి. ఇంకా హరని విష్ చేద్దామని లేపనికి వెళ్తే అది ఇంకా నిద్రలో ఏడవనికే సరిపోయింది. అండ్ హర బర్త్డే 17 జనవరి అండ్ నేను చేసిన సాంగ్ హర మ్యూజిక్ ఛానల్లో కూడా 17 రిలీజ్ అయింది. హరమ్మ బర్త్డే సందర్భంగా ఆ సాంగ్ నైతే రిలీజ్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికి. ఈ సాంగ్ ని కూడా చాలా బాగా ఆదరించారు. ఇక ముందు కూడా అలానే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కంపల్సరీ హరా మ్యూజిక్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసేయండి. ఇంకా మేమంతా రెడీ అయిపోయి చాముండి టెంపుల్ కి అయితే బయలుదేరాము. అండ్ హరమ్మ అవుట్ఫిట్ ఎలా ఉంది? పొద్దున్నే జల్దీ 6 o'clock వెళ్ళిపోతే మార్నింగ్ దర్శనం బాగుంటుంది అన్నారు ఒక మనిషి. అని ఇంట్లో అందరికంటే లేట్ లేచింది, లాస్ట్ లో లేచింది ఆయనే అన్నమాట. ఆ మనిషి మీకు కనిపించరు, వినిపించరు. బట్ ఇలాంటి ప్లాటింగ్స్ మాత్రం చాలా బాగా చేస్తారు. ఒక్కసారి స్క్రీన్ ముందు రానికి ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఏమోలేండి, దీని గురించి ఎన్నిసార్లు డిస్కషన్ చేసినా ఒకటే ఆన్సర్ ఉంటుంది. అదేంటో తెలియదు కానీ ఈ టాపిక్ గురించి మాట్లాడి రోజు రోజుకి చాలా లైట్ అండ్ క్యాజువల్ గా అనిపిస్తుంది. అంటే అంత పెద్ద సీరియస్ ఇష్యూ కూడా కాదు కదా. అండ్ ఇంకా ఫైనల్లీ మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయాము. ఫర్ ద ఫస్ట్ టైం మేము బేస్మెంట్ 2 లో పార్కింగ్ అనేది చేసాము. ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు బేస్మెంట్ పార్కింగ్ అనేది వెళ్ళలేదు. ఈ రోజు అసలు మామూలుగా లేరు పబ్లిక్. ఫుల్ రష్ ఉంది. టెంపుల్ మాత్రం దర్శనం ఎలా జరుగుతుందో చూడాలి. సో ఇంకా బేస్మెంట్ లో అయితే పార్కింగ్ చేసేసి వెహికల్ స్టెప్స్ త్రూ అయితే పైకి వెళ్తున్నాము. చూసారా ఎంత పబ్లిక్ ఉన్నారో. అంటే యూజువల్లీ పబ్లిక్ ఉంటారు, బట్ ఈ పర్టికులర్ డే అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇంకా వెళ్ళగానే రొటీన్ గా అది కావాలి ఇది కావాలని అయితే హర షురు చేసేసింది. ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాము. దాని తర్వాత ఇంకేదైనా ప్లాన్ ఏవి తీసుకోవాలో లేదో లేదా వెళ్ళిపోవాలో అని చెప్పేసి చాలా వరకు అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తే నాకు భలే అనిపించింది. ఎందుకంటే ట్రెడిషనల్ అటైర్స్ లో ఉన్నారు. సో ఇంకా మనం లోపల దర్శనం కోసం అని చెప్పేసి ఒక కొబ్బరికాయనైతే తీసుకుంటున్నాను. సింగిల్ గా అయితే దొరకడం కొంచెం కష్టం. జోడు కొబ్బరికాయలు ఉంటాయి. అది సెట్ వచ్చేసి 250 ఉంటుంది అనమాట. అందులో గాజులు, బ్లౌజ్ పీస్, ఫ్లవర్స్ తో ఇస్తారు. ఇంకా మనం లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళిపోదాము. పబ్లిక్ అయితే చాలా ఎక్కువైపోతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నార్మల్ దర్శనం అనేది కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. బికాజ్ హరన్ తీసుకొని ఆ పబ్లిక్ లో ఇబ్బంది పెట్టలేము. అందుకని మేము ఐదర్ 50 రూపీస్ టికెట్ దర్శనం గానీ 200 రూపీస్ టికెట్ దర్శనం గానీ చూస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మాకు అమ్మవారి దర్శనం కంటే ముందు గోమాత దర్శనం అయిపోయింది. అంతమంది పబ్లిక్ వస్తూ పోతూ ఉన్నా అసలు అందరినీ గమనిస్తూ భలే
నించుంది ఓపికగా. ఈ లైన్ చూడండి అసల, ఇది 200 రూపీస్ టికెట్ లైన్ అంట. ఇప్పుడు మేము ఇదే చూస్ చేసుకుంటున్నాము, ఎందుకంటే 200 రూపీస్దే ఇలా ఉందంటే ఇంకా 50 రూపీస్ది ఎలా ఉందో, అందుకని ఇంకా మేము ఇందులోనే వెళ్ళిపోయాం అనమాట. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకొని ఇంకా లైన్ లోకి అయితే వచ్చేసాము. కొంతమంది తెలుసుకోకుండా టికెట్ అనేది లోపలే ఇస్తారు అని చెప్పేసి లైన్ లోకి వచ్చేసారు. సగం దూరం వచ్చాక టికెట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అక్కడ టికెట్ తీసుకోలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసారనమాట. సో ముందే మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. టికెట్ అనేది గుడికి లెఫ్ట్ సైడ్ లో కౌంటర్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోవాలి. ఇఫ్ ఎవరైనా ఇలా రావాలి అనుకుంటే మేబీ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవ్వచ్చు, అందుకని నేను షేర్ చేస్తున్నాను. అంటే మళ్ళీ తెలియకుండా లోపలికి వచ్చేసి సగం దూరం తర్వాత రిటర్న్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే కొంచెం కష్టం కదా. దాదాపు 200 రూపీస్ టికెట్ దర్శనమే మాకు 3 అవర్స్ పట్టింది. ఇంకా నార్మల్ దర్శనంకి వెళ్ళిపోయి ఉంటే ఈవినింగ్ అయిపోయేదేమో. అండ్ మనం తీసుకున్న టికెట్ కి 1 పర్సన్ కి 2 ప్రసాదం లడ్డూస్ అయితే ఇస్తున్నారు. చూసారా కంపార్ట్మెంట్స్ కూడా ఎలా ఫుల్ అయి ఉన్నాయో. మేమైతే కొంచెం సేపు కూర్చొని కొంచెంసేపు నడుస్తూ వచ్చామన్నమాట. ఇంకా లోపల దర్శనం దగ్గర మాత్రం ఫోన్ అసలు ఎలో లేదు. బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న మండపంలా ఉందన్నమాట. అక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. సో ఆ వీడియోనైతే నేను రికార్డ్ చేశాను. మాతో పాటు మీరు కూడా ఆ చాముండి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఏదైతే మీ మనసులో అనుకున్నారో అది మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను ఆ అమ్మవారిని ప్రార్థిస్తాను. ఈ అమ్మవారి దర్శనం చాలా సంతోషంగా జరిగింది. అది కూడా హర బర్త్డే రోజున ఇలా రావడం ఇంకా బాగా అనిపించింది. అయితే మనం చపాతీ చేయడానికి ఒక స్టిక్ వాడతాం కదా, అలా జొన్న రొట్టెలు చేయడానికి కూడా ఒక స్టిక్ ఉంటుంది. అది మాకు లక్కీలు ఇక్కడ కనిపించింది అనమాట. నిజానికి అది ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. సో అది దొరికిందని అది అక్కడ తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి దర్శనం అయ్యాక మేము డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వచ్చేసాము. ఇక్కడ హరమ్మ కొంచెం అలిగింది, ఎందుకంటే రెస్టారెంట్ ఎంట్రీలోనే ప్లే ఏరియా ఉందన్నమాట. లంచ్ అయితే చాలా లేట్ అయిపోయింది. టైం ఇప్పుడు వచ్చేసి 4 దాటింది అనమాట. సో తినేసి ఆడుకుందామంటే వినలేదు, అందుకే అలిగింది. ఇప్పుడు దాని అలక తీర్చాలంటే దానికి నచ్చినవన్నీ ఆర్డర్ చేయాలన్నమాట. పెద్ద తినేదేం కాదు కానీ ఆర్డర్ చేయించుకొని ఒక్కొక్క పీస్ మాత్రమే టేస్ట్ చేసే పిల్ల. పేరు దాంది, పెత్తనం మాది. సో అదనమాట, ఆర్డర్ దాని పేరు మీద చేసి మేము కూడా మస్తు తినేసాము. బర్త్డే పాప మాత్రం సైలెంట్ గా ఉంది, కానీ మా హడావిడి దానికంటే మించి ఉంది. ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ చేశారు కానీ నేను అసలు ఏం తినలేదు. దర్శనం అయ్యాక తిందామని అనుకున్నాను, కానీ మధ్యలో ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తినేసాను. ఆయన ఆకలి అస్సలు ఆగలేదు. అంత ఆకలిగా ఉండి లాస్ట్ లో మాత్రం కొంచెమే తిన్నాను. అదేంటో రోజంతా అలా ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోయాను. సో ఈ రోజుకి డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఆగండి, అంత ఈజీగా ఎండ్ అవుతుందా చెప్పండి. మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాము, అమ్మవారి దర్శనం చేసుకున్నాము, ఇంకా కడుపు నిండా తినడానికి రెస్టారెంట్ కూడా వెళ్ళాం కదా. మరి ఫైనల్ టచ్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. హర బర్త్డే అన్నప్పుడు కేక్ కటింగ్ మిస్ అవుతామా? నిజానికి కేక్ అయితే మిడ్ నైట్ కట్ చేద్దామని అనుకున్నాము, కానీ అది పడుకుంది. మధ్యలో దాన్ని లేపితే ఇంకా మస్తు అల్లరి చేస్తుంది అనమాట. అది పడుకోదు, మనల్ని పడుకోనివ్వదు. హరకి కంటి నిండా నిద్ర లేకపోతే అది ఎవరిని పడుకోనివ్వదు, మస్తు అల్లరి చేస్తుంది. అందుకే మేము ఇంకా ఆ బర్త్డే రోజునే ప్లాన్ చేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమైతే ఫుల్ పడుకున్నాము. నిజానికి ఈ రోజు మా కాలనీలో ఒక ఫుడ్ ఫెస్ట్ కూడా కండక్ట్ చేశారు. అక్కడికి వెళ్దామని అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళే ఛాన్సే మాకు రాలేదు. హరకి యూనికార్న్ అంటే చాలా ఇష్టం, అందుకే తన ఫేవరెట్ అయిన యూనికార్న్ కేక్ చేయించాము. అందులో తన బర్త్డే డేట్ తో పాటు టైమింగ్ కూడా మెన్షన్ చేయించాము. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా ఇలా చిన్నగా చేసుకున్నాము అంతా కలిసి. మరీ అంత హడావిడి కాకపోయినా ఏదో మాకు తగ్గట్టు మాకు తోచినట్టు చేసుకున్నాం అన్నమాట. హర స్కూల్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరినీ పిలిచి కేక్ కట్ చేయిద్దామని అనుకున్నాము, కానీ ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్ అన్నమాట. ఏ ఒక్కరు అవైలబుల్ లేరు, అందుకని నేను ఇంకా ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కూడా టైం. ఇంకా ఓన్లీ మేమే ఇంట్లో వాళ్ళమే ఇంకా హరకి కేక్ కట్ చేయించి మంచిగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. హరకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే అది ఫ్రాక్సే కావాలంటది, ఇంకేదైనా యూస్ఫుల్ ది ఇద్దామని చెప్పేసి ఇప్పటికైతే మేమేమి ఇవ్వలేదు. చూద్దాం ఫర్దర్ గా దానికి ఏదైనా నచ్చితే అప్పుడు కొనిచ్చేసి ఇచ్చేస్తాము. బర్త్డే అని హడావిడిగా ఏదో ఒకటి ఇచ్చేయడం కూడా అంత మంచిది కాదు కదా, దానికి యూజ్ అయ్యేటట్టు ఉంటే బాగుంటది. అది తీసుకుంటది కానీ యూజ్ చేయదనమాట. సైకిల్, స్కూటర్ అన్ని తీసేసుకుంది కానీ అవి వాడదు, ఏదో ఉందంటే ఉన్నట్టు ఉంటది. సో చూద్దాం ఏం తీసుకుంటాం
చేసుకుందామో ఏంటో నేను మీతో ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున హరని బ్లెస్ చేసి విష్ చేసినందుకు. అండ్ మనం 200K అయితే దగ్గరలో ఉన్నాము. నేను ఆల్రెడీ చెప్పాను 200K అయితే గివ్ అవే ఇస్తాను అని. నా నుంచి మీకు ఫాస్ట్గా గిఫ్ట్స్ రావాలి అనుకుంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఫాస్ట్గా రీచ్ అవ్వాలి కదా. చూద్దాము మన వీడియోస్కి ఎంతమంది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన ఛానల్ని కూడా. మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.